హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఫుట్వేర్ సంస్థలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి జస్ట్ మీరు అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఆన్లైన్లో ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు జాబ్స్ ఇస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మన హైదరాబాద్లోనే మీకు జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. డైలీ కాల్స్, వాట్సాప్ గ్రూప్స్, ఫేక్ పోస్టింగ్స్, స్టిల్ జాబ్ దొరకట్లేదు. మోస్ట్ జాబ్స్ ఆన్లైన్ ఆర్ కన్ఫ్యూజింగ్. సమ్ ఆస్క్ మనీ, సమ్ నెవర్ కాల్ బ్యాక్. బట్ మిస్టర్ విజయ్ .in ఈ యొక్క వెబ్సైట్ ఏంటి అంటే లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ అనమాట. నో ఫీజ్ ఫ్రమ్ క్యాండిడేట్స్, నో ఫేక్ ప్రామిసెస్. వెన్ ఏ నియర్ బై జాబ్ ఈజ్ రెడీ, దే కాల్ యూ డైరెక్ట్లీ. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ షాప్ జాబ్, డెలివరీ జాబ్, ఆఫీస్ వర్క్, సేల్స్ జాబ్, డ్రైవర్ అండ్ యు ఆర్ రెడీ టు జాయిన్ ఇమీడియట్లీ, మిస్టర్ విజయ్ .inలో ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఉంది. జాబ్ గ్యారంటీ కాదు, బట్ రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ మాత్రం వస్తుంది. సో జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in నౌ. టేక్ 5 minutes ఓన్లీ. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తున్నటువంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి అఫీషియల్గా వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి మీకు డైరెక్ట్గా సెలక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఒక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తారంటే అకాడమిక్ సపోర్ట్ క్యాడర్కి సంబంధించి, అంతేకాకుండా జూనియర్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వీడియోలో మీకు అకాడమిక్ సపోర్ట్ క్యాడర్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ కూడా 30,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తున్నారు. అండ్ మీకు వారానికి జస్ట్ 5 days పాటు కూడా మీకు వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే మనకి వారానికి 2 రోజులు హాలిడేస్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు వారంలో 5 రోజులు పని చేస్తే సరిపోతుందన్నమాట. నార్మల్గా మనం ఇలా సాఫ్ట్వేర్ జాబ్స్లో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫీసులో ఇక్కడ మీరు జస్ట్ వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు సెలక్షన్ ఎలా చేస్తారంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 26th January అనమాట. సో ఆ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి వీళ్ళు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ లింక్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు నోటిఫికేషన్లో లింక్ ఇచ్చినటువంటి ఏదైతే లింక్ ఉందో బ్లూ కలర్లో, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. ఆ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అండ్ ఒకవేళ ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్స్ అండ్ రెజ్యూమే అన్నీ కూడా మీరు ఏం చేయాలంటే వాటిని స్కాన్ చేసేసి వాటిని సింగిల్ PDF ఫైల్లో మెర్జ్ చేసేసి ఆ ఫైల్ని మీరు డైరెక్ట్గా గూగుల్ ఫామ్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాలి. మనకి కొంచెం అప్లికేషన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంది, కాబట్టి మీరు కేర్ఫుల్గా ఎవరైతే ప్రాపర్గా వీడియోని కంప్లీట్గా చూస్తారో వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఏమేమి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తారంటే ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని వేరియస్ డిపార్ట్మెంట్లలో ఈ వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తున్నారు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 35 years లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. జూనియర్ ఇన్స్ట్రక్టర్తో పాటు జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇలా మనకి వివిధ రకాల విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నటువంటి వేకెన్సీస్ గురించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. సో మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్కి సంబంధించి డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇక్కడ మనకి ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ ఇక్కడ ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ విభాగంలో వేకెన్సీని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ డొమైన్ ఇచ్చారు చూడండి, 1 in న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మినిమం మీరు 8th పాస్ అయితే సరిపోతుందన్నమాట.
మీరు 10th క్లాస్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఈవెన్ 10th ఫెయిల్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, డిజైరబుల్ అనేది మనకి ఇది కంపల్సరీ అయితే కాదు. ఒకవేళ మీకు ఉంటే అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు ఉండాల్సినటువంటి స్కిల్ ఏంటి, దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే డెమాన్స్ట్రేషన్ టు స్టూడెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డాక్యుమెంటేషన్, రికార్డ్ కీపింగ్ అండ్ అప్కీప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి వర్క్ అనమాట. ఇక్కడ మీకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏ విభాగంలో ఉండాలి అంటే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది అట్లీస్ట్ మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది వర్కింగ్ స్కిల్ వచ్చేసి ఫుట్వేర్ డిజైనింగ్లో కానీ, మాన్యువల్ ప్యాటర్న్ మేకింగ్లో కానీ, అప్పర్ మేకింగ్ ఎక్స్పీరియన్స్లో కానీ కంపల్సరీగా మీకు అట్లీస్ట్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి జూనియర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి వేకెన్సీ కూడా ఉంది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ కానీ, టెక్స్టైల్ డిజైన్లో కానీ మినిమం ఎవరైతే డిప్లొమా చేస్తుంటారో మినిమం 60% మార్కులతో వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. 35 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వేకెన్సీస్కి మాత్రం మీకు అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంకా మనకి జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఏంటంటే డొమైన్ వచ్చేసి ప్యాటర్న్ మేకింగ్ అండ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి కూడా క్వాలిఫికేషన్ 8th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. దీనికి వచ్చేసి ఇక్కడ మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ మస్ట్ బి ప్రాక్టికల్లీ సౌండ్ ఇన్ మెషిన్ ఆపరేషన్, గార్మెంట్ ఆర్ అపారల్ ప్యాటర్న్ మేకింగ్, శాంపుల్ మేకింగ్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇది మీరు చేయాల్సినటువంటి వర్క్ అనమాట. అండ్ మీకు ఇక్కడ ఉండాల్సినటువంటి స్కిల్ సెట్ కూడా ఇచ్చారు. షుడ్ బి ఏబుల్ టు ఆపరేట్ ఆర్ sew garments and repair the saving machine like lock, stitch, ఓవర్లాక్ అండ్ ఫ్లాట్ లాక్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఏదైతే ఫుట్వేర్ డిజైన్ చేయడానికి సంబంధించి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో దాన్ని యూజ్ చేసేటువంటి క్యాపబిలిటీ అనేది మీకు ఉన్నట్లయితే ఈ యొక్క వేకెన్సీకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి చాలామంది దగ్గర అయితే ఉండి ఉంటుంది. సో మీ కనుక ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమీ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ చేయాలి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు మనము ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అనేది చూద్దాం. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. వెబ్సైట్లో చూడొచ్చు 26th January లోపు అయితే అప్లై చేయాలి. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలి. కాస్ నేను అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే చేసేసాను. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఇన్ అడ్హంక్ అకాడమిక్ పోస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్గా 3 pages అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీకు రైట్ సైడ్లో బాక్స్ ఉంది కదా, ఈ ప్లేస్లో వచ్చేసి మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ మీరు అతికించాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అక్కడ సీరియల్ నెంబర్ ఆ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత మీ నేమ్, తర్వాత పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో డొమైన్ నేమ్ అనేది కంపల్సరీ రాయాలి. అక్కడ నోటిఫికేషన్ ఉంది చూసేసి రాయండి. తర్వాత జెండర్ అండ్ మీ యొక్క క్యాస్ట్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా కంప్లీట్గా ఈ అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అనేవి రాసేసేసి సో దీంతో పాటుగా ఇది అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత దీన్ని మీరు స్కాన్ చేసి పెట్టుకోండి ఒక ఫైల్ లాగా. అంతేకాకుండా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ రెజ్యూమే ఉంటాయి కదా, అన్నీ కూడా స్కాన్ చేసి వాటిని ఒక PDF ఫైల్గా మెర్జ్ చేసేసి ఆ ఫైల్ని మీరు డైరెక్ట్గా గూగుల్ ఫామ్లో అప్లై చేసేటప్పుడు అక్కడ ఫిల్ చేసి PDF అనేది అక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అక్కడ అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఈ జాబ్స్కి సంబంధించి అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు.